కిలరే బెస్ట్. తాళంటే నీ పాలిటి ఉరితాడే రాజా, అగ్గిగుండమంటే చితిమంటేరా రాజా, పెళ్ళానికి బానిసవై బతకాలి రాజా, వల్ల కాదు అన్నావో వల్ల కాడే రాజా. తప్పు తాను చేసిన నువ్వు సారీ చెప్పాలి, పక్కకొచ్చి గోడకేసి నెత్తి కొట్టుకోవాలి. తప్పు తాను చేసిన నువ్వు సారీ చెప్పాలి, పక్కకొచ్చి గోడకేసి నెత్తి కొట్టుకోవాలి. వద్దురా వద్దురా పెళ్ళొద్దురా, వద్దురా వద్దురా పెళ్ళొద్దురా, పెళ్ళొద్దురా రాజా. సూపర్ పోసాని గారు, మీలో ఇంత అద్భుతమైన సింగర్ ఉన్నాడని మాకు ఇవాళే తెలిసింది సార్. పాట విన్న తర్వాత కూడా విన్న తర్వాత మా కోసం 2 లైన్లు లైవ్గా పాడితే బాగుంటుంది సార్. నేను పాడను. ప్లీజ్ సార్ పాడాలి 2 లైన్ సార్. అడగండి చెప్తా పాడను సార్. ప్లీజ్ సార్ ఒకటే సార్. రాదు. వద్దురా. రాము గారు బలవంతంగా పాడిచ్చారు. అవునా? ఈ గొంతు ఎట్టం చూసినావుగా, కానీ చాలా బాగుంది సార్. గొంతు గెలిస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. ఇది చాలా బాగుంది సార్. కానీ గొంతు తోటి ఇన్ఫెక్షన్, అందుకని వాటర్ బాటిల్ తెచ్చుకున్నా. ఓ ఆ పాట పాడిన తర్వాతనా సార్? ఇప్పుడు వచ్చిందా? ఆ పాడితే పోతుందేమో కదా సార్? పోదు, ఎక్కువ వద్ది. ఓకే సార్. ఉచిత సలహా పెళ్లి గురించి మీరు ఏదో అనుకుంటున్నారు అని మాకు అర్థమైంది. పెళ్లి గురించి, పెళ్ళి చేసుకోవద్దు. ఎలాంటి వాడు పెళ్లి చేసుకోవద్దు అంటే, ఇంట్లో భార్య ఉండగా బయటికెళ్ళి నాకు ముండ కావాలి అనుకునేవాడు పెళ్లి చేసుకోవద్దు. ఇంట్లో పెళ్ళంతో బాగా ఉంటూ నవ్వుతూ ఉంటూ అడిగిన బంగారం కొనిపెడుతూ అడిగిన చీర కొనిపెడుతూ ఏవడితే అవి మంచాలా బెడ్లా ఇంకోటి పొలాల అన్నీ కొనిపెడుతూ నా మగుడు చాలా మంచివాడు అనుకున్న ఫీలింగ్లో దొంగచాడుగా అమ్మాయిల్ని మెయింటైన్ చేసేవాడు పెళ్లి చేసుకోవద్దు. ఎలాంటి వాడు పెళ్లి చేసుకోవచ్చు అంటే, తను బయటికి వెళ్ళి ఇంట్లో పెళ్ళాం ఉండగా వేరే అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు పెళ్ళాం కూడా బయటికి వెళ్ళి మగవాడిని మెయింటైన్ చేస్తుంటే తట్టుకునేవాడు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు. ఇది పెళ్లి గురించి నాకున్న ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. కృష్ణుడు గారు సార్, అంత స్పీచ్ ఇన్నాక మొత్తం చల్లబడ్డది సార్. కరెక్ట్ సార్. పోసానిజం, దాన్నే అంటారు పోసానిజం. నాకు ఎప్పుడు పెళ్లి మీద స్టార్టింగ్లో పెద్ద అభిప్రాయం ఉండేది కాదు. అండ్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సుబ్బరాజ్ అని, తను చాలాసార్లు నా దగ్గరికి వచ్చి, మరి రాము గారిని ఇన్స్పైర్ అవుతాడు ఏంటో తెలియదు కానీ, నా దగ్గరికి వచ్చి నేను బుక్స్ రాస్తున్నాను, స్ట్రింగ్స్ అనే బుక్ రాస్తాను బంధం మీద, అసలు ఈ బంధాలు అవి ఉండకూడదు అయ్యాయి అని చెప్తుంటాడు. నేను కూడా చాలా కాలం నేను అనుకున్నా మేబీ నేను కూడా పెళ్లి చేసుకోకూడదని. అండ్ మేబీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ చాలా కాలం అంటే నాకు చాలా కొత్తగా ఉంది. అంటే చాలా ఈ లైఫ్ ఒక సింగిల్గా అలవాటు అయిపోయి ఏంట్రా ఇది అని అనిపించేది. బట్ పెళ్ళి అనేది ఏంటంటే ఒక అడ్జస్ట్మెంట్, అదే అనుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, సో ఈ అద్భుతమైన ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేవారు వివిడ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ TV9 NTV వనితా టీవీలో లైవ్ చూస్తున్నారు. అలాగే స్పాన్సర్డ్ బై V5 వాటర్. రైట్, నెక్స్ట్ సాంగ్ లోకి ఎందుకో నాకు పని చేయట్లేదు పోసాని గారు ఎన్నో మాటలు. అది వేరే స్కూల్, అది ఎక్కడ నీకు కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది. అర్థమైందా? నాకు అసలు అర్థం కాదు, అందుకని అర్థం చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. వద్దు, తర్వాత బ్రేక్ లో నేను పక్కన కూర్చుంటాను, అప్పుడు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి డీటెయిల్ గా. అంటే ఆ భాష నాకు రాదు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వద్దు ప్లీజ్, నాకెంతో కొంచెం అర్థమైపోయింది. సో నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా పదే ఐస్ క్రీమ్లు తినిపించిన ఐస్ క్రీమ్ కాన్సెప్ట్ ఏంటో నాకు తెలియదు, వచ్చిన తర్వాత తెలుసుకోవాలి. రామ్ సత్యనారాయణ గారు అలాగే వేణు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వేణు గారు అండ్ రామ్ సత్యనారాయణ గారు గట్టిగా చెప్పట్లండి. వేణు గారు, బొకే మధు గారిని ముందుకు వచ్చి బొకేతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నామండి.
వెల్కమ్ రాము గారు, వెల్కమ్ వేణు గారు. అయితే సార్, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ తర్వాత మనం మాట్లాడు. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. నీ అందాన్ని ఎప్పటికీ ఇలా చూస్తూ ఉండాలనిపిస్తోంది. నా లైఫ్ అంతా నేను ఇలా చూస్తూనే ఉన్నా ఇంకా నా తనివి తీరదు. అవును శ్రేయ, నా దృష్టిలో నువ్వు అందానికి నిర్వచనం అది నువ్వే, అవును నిజం. దాసోహం ఇక నీ రూపానికి నేనే. ఎప్పుడెరుగని ఓ మైకం, మనసంతా ఓ ప్రళయం. చెలరేగాయే నిలువెల్లా నాలో. ఇది మాయా ఎదలా అదేమిటో ఎందుకోనే చెప్పలేనిక. నా అందానికి అర్థం లేదన్నది ఒక సత్యం. నీ ప్రేమ గీసిన బొమ్మనే నేనే. తొలి కలయికే వెంటాడుతోంది. ప్రతి నిమిషము నీ రూపమే కదిలి నా గుండెనే కుదిపి ఓ బంధమే కలిపి ఎదను నలిపే. నా వైపు నువ్వు చూస్తే నా ప్రాణమైన ఇస్తా. నీ నవ్వు నాకు ఇస్తే మరు జన్మ కూడా ఇస్తా. ఏ జగాన జనించి వసించు సువానిలో. నా అందానికి అర్థం లేదన్నది ఒక సత్యం. నీ ప్రేమ గీసిన బొమ్మనే నేనే. ఎప్పుడెరుగని ఓ మైకం, మనసంతా ఓ ప్రణయం. చెలరేగాయే నిలువెల్లా నాలో. ఇది మాయా ఎదలా అదేమిటో ఎందుకోనే చెప్పలేనిక. అందానికి నిర్వచనం అది నువ్వే, అవును నిజం. దాసోహం నీ రూపానికి నేనే. నీ ప్రేమ గీసిన బొమ్మనే నేనే. ఇక దాసోహం నీ రూపానికి నేనే. నీ ప్రేమ గీసిన బొమ్మనే సూపర్ Wow, స్లో what a combination. మోషన్ సాంగ్. నీకు స్లో మోషన్ అర్థమైందాడా?
మరి వాట్ కాంబినేషన్, పైన వాన కింద ఈ పాట ఇక్కడ కూడా వానా? అదేనా? పక్కన సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. ముందుగా మా రాము గారి గురించి 4 విషయాలు చెప్పిన తర్వాత పెళ్లి గురించి చెప్తాను. ద గ్రేట్ రాము గారు ప్రతి సినిమాని కూడా ఎంతో కష్టపడి ఇష్టపడి సినిమా తీస్తారు. కానీ ఈ సినిమాని ప్రేమించి తీశారు. ఎందుకంటే ఈ సినిమా ఒక బడ్జెట్, ప్రతి హీరోకి లేకపోతే ఒక సినిమాకు బడ్జెట్ ఉంటుంది. కానీ ఏ బడ్జెట్ అనేది ఫ్రేమ్ లేకుండా సినిమాకి కావాల్సిన ఎంత కావాల్సిన అంత బడ్జెట్ పెట్టి ఎన్ని రోజులు షూటింగ్ చేశారో నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు నేను ఆయన వెంటే ఉన్నాను కాబట్టి. ఈ సినిమా ఆయన ఎంత 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 అంటే అంత ప్రేమించి సినిమా తీశారు. ఇది డెఫినెట్గా హిట్ అవుద్ది అని ఆయన నమ్మకం, నా నమ్మకం కూడా. ముఖ్యంగా ఏ సినిమా అయినా హిట్ అవ్వడానికి ఒక వ్యక్తి కష్టపడి సినిమా తీస్తే చాలదు, అందరూ ప్రేమించి పని చేస్తేనే సినిమా హిట్ అవుద్ది. దానికి కారణం ఈ సినిమా, నిదర్శనం ఈ సినిమా ఇది. అందుకే మా రాము గారు అంత ఇష్టపడి సినిమా చేశారు ఇది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన కొంతమంది జనరల్గా మందుకి ఎడిట్ అవుతారు, కొంతమంది ఇంకో దానికి ఎడిట్ అవుతారు. కానీ నేను మాత్రం మా రాము గారికి ఎడిట్ అయ్యా. కేవలం ఏంటంటే ఎక్కడో నేల మీద ఉన్న నన్ను ఒక 2 సినిమాలతో ఎక్కడో ఆకాశం ఎదిగేలా చేసిన మా రాము గారికి ఈ సభాముఖంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మరొక విషయం, రోజు ఆయన ఒకసారైనా ఫోన్ చేయకపోతే మాకు నిద్ర పట్టదు. ఎందుకంటే ఆయనతో ఉన్న అనుబంధం అంతిది. ఒక చిన్న నిర్మాతని ఒక పెద్ద నిర్మాత స్థాయికి ఎదిగేలా చేసిన మా రాము గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా 100% సక్సెస్గా ఫుల్ ఆడుతుందని, హిట్ అవుద్దని నేను సవినయంగా తెలియజేస్తున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా రాము గారికి, టీంకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకో చిన్న విషయం ఉందండి, నేను 2 సినిమాలు తీస్తే ఆయనకి ఏ ఫంక్షన్కి కూడా ఏ గెస్ట్ని పిలవనివ్వలేదు. కానీ ఈ సినిమాని అంత ప్రేమిస్తున్నారు కాబట్టి ఈవేళ ద గ్రేట్ డైరెక్టర్ రాము గారికి, మాకు పూరి జగన్నాథ్ గారు కానీ, ఒక వి వినాయక్ గారు కానీ ఇంతమంది కలర్ఫుల్గా ఫ్యామిలీతో వచ్చారంటే అదే ఆయనకి ఈ సినిమా మీద ఉన్న ప్రేమ ఏంటో మీ అందరికీ అర్థమవుద్ది. ఈ సినిమా 100% హిట్ అవుద్దని నేను నమ్మకంగా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. సార్ పెళ్ళి సార్ మ్యారేజ్, ట్రబుల్ ఆఫ్టర్ మ్యారేజ్, స్ట్రగుల్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది? మీరు కోనా వెంకట్ గారితో వెళ్తారా లేకపోతే ఉత్తేజ్ గారితో? నేను నన్నే ఫాలో అవుతానండి. ఏంటది సార్? ఎందుకంటే మనం ఒక వయసులో ప్రేమ చూపిస్తాం, తర్వాత పెళ్ళాన్ని ప్రేమిస్తాం, పెళ్లి తర్వాత పిల్లల్ని ప్రేమిస్తాం. నిజం చెప్పండి సార్. నిజమే చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇందాక కోన వెంకట గారు ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. ఇది టీవీలో లైవ్ వస్తుంది, చేతిలో మైక్ ఉంది, కానీ మా ఇంట్లో మా ఆవిడ చేతిలో రిమోట్ ఉంది. ఇంటికి వెళ్తే అది ఇచ్చి నన్ను కొట్టచ్చు. అందుకని డెఫినెట్గా భార్య చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం, వృద్ధాప్యంలో మరీ అవసరం. కాబట్టి నేను పెళ్లికి సపోర్ట్ చేస్తున్నా. వెరీ గుడ్ సార్, చేయాలి సార్, అందరు ఖచ్చితంగా చేయాలి. తెలివిగా మాట్లాడాలి. నాకు ఎందుకు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ ఆడియో ఫంక్షన్ అని అనుకుంటున్నాను, కానీ సార్ స్పీచ్తో నాకు అర్థమైపోయింది ఇప్పుడు నార్మల్ ఆడియో ఫంక్షన్ దగ్గరగా ఉందని. అదేలాగా ఒకప్పుడు ఒక మెగా ప్రొడ్యూసర్, ఒక మంచి ప్రొడ్యూసర్, ఆయన జస్ట్ పేరు కాదు, ఆయన వ్యసనం, పట్టుదలకు మారిపోయారు. డైలాగులు గుర్తున్నాయా? ఆర్జీ గారు ప్రతి సినిమాని ప్రేమిస్తారు. ఈ సినిమాని ఎక్కువగా ప్రేమించారండి, అందుకే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇప్పుడు స్లో మోషన్ సాంగ్ చూసాం కదా. స్లో మోషన్ అనకు, నాకు వేరే మూడ్కి వెళ్తుంది. అయితే నువ్వు చెప్పాల్సింది చెప్పు. స్లో మోషన్ కాదు, ఆ పాటలో లిరిక్స్ అందంగా ఉన్నాయి, నందు బాగున్నాడు. హీరోయిన్ అస్సలు చూడలేదు నేను, మా డాడీ వద్దన్నాడు, అందుకే హీరోయిన్ అస్సలు చూడలేదు. కానీ ఆ పాట, ఆ సాహిత్యం కానీ, మ్యూజిక్ కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పాట పాడడానికి ఇండియన్ ఐడల్ ది సూపర్ సింగర్ శ్రీరామచంద్ర గారు ఉన్నారు మనతో పాటు. సో లెట్స్ వెల్కమ్ హిమ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇండియన్ ఐడల్ అండి, హి డిజర్వ్స్ మోర్. కొంచెం గట్టిగా చెప్పట్లు ఎవ్రీవన్. రైట్, సో ఇట్స్ శ్రీరామచంద్ర ఆల్ ది వే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. తెలుగులోనా బాగున్నారా? అరండి కొంచెం గోల్ చేయండి, నిద్ర వస్తున్నాడు కూర్చుంటే. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ వండర్ఫుల్ టు బీ హియర్. ముఖ్యంగా ఆర్జీవి గారు ఏరి అక్కడ ఉన్నారు. ఓకే, నేను మైండ్ ఆర్జీవి గారికి అండ్ ద హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. పూరి గారు హాయ్, హాయ్ చార్మి.
అండ్ బ్యూటిఫుల్ లేడీస్ అవుట్ హియర్. వినాయక్ గారు, హలో అండి. అండ్ ఇక్కడికి విచ్చేసిన తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులందరికీ నమస్కారం. ఇట్స్ గ్రేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ మూవీ ఆడియో లాంచ్. నందు, మై బ్రదర్, ఆల్ ది బెస్ట్. యూ లుకింగ్ డామ్ గుడ్. ప్రతి సీన్లో అందానికి నిర్వచనం. నేను పాడిన పాట నాకు విజువల్స్ చూపించారు. బోత్ అనైక అండ్ నందు, యూ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆన్ స్టేజ్. నాట్ ఆన్ స్టేజ్, సారీ, ఇన్ ద మూవీ. సో ఇట్స్ బీన్ వండర్ఫుల్. ఇంకో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇందాక ప్రేమ్ గారు అద్భుతమైన మ్యూజిక్ అండి, దీపు పాడిన సాంగ్, వండర్ఫుల్ మ్యూజిక్ బై యూ. అలాంగ్ విత్ ప్రేమ్ గారు నాగ్ శ్రీవత్స గారు కూడా మిగతా పాటలు చేశారు ఈ మూవీలో. ఆయన డెబ్యూ మూవీ జగద్గురు ఆదిశంకర్, అందులో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా వేశాను, క్యారెక్టర్ యాక్ట్ చేశాను. సో మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, నాగ్ శ్రీవత్స గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫ్లూట్ ప్లేయర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా టుడే. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ నాగ్ శ్రీవత్స గారు. ఆయన చేసిన సాంగ్ ఇది, అండ్ ఇంకో 3-4 సాంగ్స్ చేశారు. నెక్స్ట్ ఆయన ఫ్లూట్ కూడా వాయించబోతున్నారు మీ అందరికీ. అండ్ హలో ఆర్జీ గారు, హాయ్ అండి. సో ఇంకొంచెం మాట్లాడతాను, కానీ పాట అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇట్స్ వండర్ఫుల్ సాంగ్ అండ్ హై స్పీడ్ షార్ట్స్ ఉన్నాయి మీరు చూసినట్టు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ అండ్ ఐ లైక్ టు సింగ్ దిస్ వండర్ఫుల్ సాంగ్. మణి గారిని ఐ లైక్ టు ఇన్వైట్ మణి గారు ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ మీ. హలో, సో ఒక చిన్న, అంటే మేము అందరం వచ్చి పాడుతూ వెళ్తుంటే అలా బాగాలేదు. సో నందు అండ్ అనైక, ఐ థింక్ వీ వాంట్ యూ గైస్ టు కమ్ ఆన్ స్టేజ్ అండ్ డూ సమ్ జై. Come on, a huge round of applause for the wonderful couple, Nandu and Anaika. Anaika and Nandu. అనైక ఒకటి వచ్చిందేంటి? నందు, గీత కోపడతలే వచ్చే. Oh, you'll alone dance? You don't want Nandu along with you on stage? She says I want him, he doesn't want to come. Well, may I see your hands, everybody? Everybody! అందానికి నిర్వచనం అది నువ్వే అవును నిజం, దాసోహం ఇక నీ రూపానికి నేనే. ఎప్పుడెరుగని ఓ మైకం, మనసంతా ఓ ప్రళయం, చరవేగాయే నిలువెల్లా నాలో. Come on, I'll join you guys. Together. అదేమిటో ఎందుకో నీ చెప్పలేనికో, నా అందానికి అర్థం లేదన్నది ఒక సత్యం, నీ ప్రేమ గీసిన బొమ్మనే నేనే. అందానికి నిర్వచనం అది నువ్వే అవును నిజం, దాసోహం ఇక నీ రూపానికి నేనే. Can't see your hands, everybody! Woo!
తొలి కలయికే వెంటాడుతోంది. ఊహలో నీ రూపమే కదిలి నా గుండెని కుదిసి ఓ బంధమై కలిసి ఎదురు తడిపి నా వైపు నువ్వు చూస్తే నా ప్రాణమైన ఇస్తా, నీ నవ్వు నాకు ఇస్తే ఎదలోన దాచుకుంటా, ఏ జగాన జయించవసించు సుమారీవో. అందానికి నిర్వచనం అది నువ్వే అవును నిజం, దాసోహం ఇక నీ రూపానికి నేనే. ఎప్పుడెరుగని రోమైకం మనసంతా ప్రళయం, చలరేగాయే నిలువెల్లా నాలో. ఇది మాయో ఎదలో మాయో అదేమిటో ఎందుకోనే చెప్పలేనిగా. అందరికి లేదన్నది ఒక సత్యం, నీ ప్రేమ గీసిన బొమ్మని నేనే. ఎప్పుడెరుగని రోమైకం మనసంతా ప్రళయం, చలరేగాయే నిలువెల్లా నాలో. అణు అణువులో సుమగంధముంది. నీ చూడగా నీ కళ్ళలో మెరుపు, కనుబొమ్మలో విరుపు, నీ చూపులో పిలుపు మనసు చెదిరి. స్వర్గాన్ని నీవు వదిలి ఇలలోన నీవు నడిచి, భూలోకమంత నీవు స్వర్గంల మార్చినావు. ఈ గ్రహాల చెరించు యారి మయూరివో. అందానికి నిర్వచనం అది నువ్వే అవును నిజం, చలరేగాయే నిలువెల్లా నాలో. ఎప్పుడెరుగని ఓమైకుందా మనసంతా ప్రణయం, దాసోహం ఇక నీ రూపానికి నేనే. ఇది మాయా ఎదలో అదేమిటో ఎందుకోనే చెప్పలేనిగా. అందరికి అర్థం లేదన్నది ఒక సత్యం, నీ ప్రేమ గీసిన బొమ్మనే నేనే. దాసోహం నీ రూపానికి నేనే. నీ ప్రేమ గీసిన బొమ్మనే నేనే. దాసోహం నీ రూపానికి నేనే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్. అలాగే ఆర్జీవి గారి పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. నమస్తే అమ్మా. వెరీ నైస్ టు సీ యూ టూ. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. పడింది, నో ప్రాబ్లం, నాకు అలవాటు. సో సాంగ్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఆర్జీవి గారు వచ్చారు, విన్నారు, బాగుంది అని అన్నారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్ పర్సనలీ.
బాంబేలో పూరి గారి ఫ్లాట్లో ఒకసారి కలిశాను. అండ్ బిఫోర్ దిస్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజులో పాడాను ఆర్జీవి గారికి. అండ్ దెన్ 2 days తర్వాత నా ఫోన్ మోగింది. నేను బాంబే జూహూలో పీవీఆర్లో ఉన్నప్పుడు ఫోన్ మోగింది. తీరా చూస్తే రామ్ గోపాల్ వర్మ గారు టింగ్ అని ఇలా చూశాను. ఒకసారి ఐస్ పాప్ అయినాయి బయటికి. ఏంటబ్బా ఆర్జీవి గారు నాకు కాల్ చేస్తున్నారని ఫోన్ ఎత్తా. శ్రీరామ్, ఒక చిన్న ఇది ఉంది మాట్లాడాలి నీతో. చెప్పండి సార్. నా డాటర్ యూఎస్లో ఉంది, తన పేరు రేవతి. అండ్ ఐ హర్డ్ అండ్ షీ టోల్డ్ మీ దట్ షీఈస్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యోర్స్ అని. I was like, she's here? Is she here? No, okay. I was like, oh, okay. She's like, ఇవాళ తన బర్త్డే, నువ్వు తనకు కాల్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అన్నారు. సో ఐ వాజ్ లైక్, అరే సూపర్, వై నాట్, డెఫినెట్లీ ఇట్స్ అ ఫాదర్స్ గిఫ్ట్ టు స్వీట్ డాటర్ అని అనుకున్నాను. ఇస్ దట్ యూ? నో, ఓకే, సారీ. సో ఐ కాల్ రేవతి అండ్ షీ వాజ్ ఇన్ ద యూఎస్. నేను చెప్పి, ఏ హాయ్ దిస్ ఇస్ శ్రీరామ్ అని. కానీ God, my dad is embarrassing me, man. And what happened? Nothing. No, yaar, I watched Indian Idol. It was super. When my dad played the trailer to me, it was amazing. It's really nice talking to you. Until then, we spoke a little bit. 10-15 minutes we spoke. And then he's such a... బయటకి రామ్ గోపాల్ వర్మ గారు మనకి యాంగ్రీ మ్యాన్ లా కనిపిస్తారు. But he's definitely a family man inside. A big round of applause for the wonderful, wonderful person out there. And hi, Revati. If you're watching this, hi. And thank you so much for this wonderful opportunity, Nag Srivatsa Garu. Thank you for the wonderful song, Ram Gopal Varma Garu. It's great working with you. And Nandu and Naika, all the best. May you guys rock. Thank you. Thank you so much, Sriram Garu. All right, that was a beautiful song from a beautiful singer. All right, so Naga Srivatsa Garu gurinchi Sriram Chandra garu చెప్పారు కాబట్టి మనం నిజంగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ని స్టేజ్ మీద పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాగ శ్రీవత్స గారు ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ ది లిరిసిస్ట్ సిరశ్రీ గారు. నాగ శ్రీవత్స గారు గట్టిగా చెప్పండి. వెంకటేష్ గారిని బొకేతో రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేష్ గారు, వెల్కమ్ సార్. Welcome both of you. Hi sir. Sir, experience ఈ మూవీలో ఫస్ట్ ముందు సిరాశ్రీ గారు. ఓకే, యాక్చువల్గా నేను డైరెక్ట్గా ఒక విషయం చెప్పాలి ఈ సభాముఖంగా. రాము గారు, ఐ వాంట్ టు కన్ఫెస్ ఫ్రమ్ దిస్ స్టేజ్ దట్ ఐ హ్యావ్ వాచ్డ్ ద ఫిలిం వితౌట్ యువర్ పర్మిషన్. మీరు కూడా ఇంకా పూర్తిగా చూడలేదు ఇప్పటిదాకా ఈ సినిమా, నాకు తెలుసు. బట్ నాగ్ శ్రీవత్స గారు ఆర్ఆర్ చేస్తుంటే నేను ఆయన ఇంటికి వెళ్ళి మొత్తం సినిమా చూసేశా. ఒకటి మాత్రం చెప్పగలను, విడాకులు తీసుకుని చాలా ప్రశాంతంగా ఉన్నాం అనుకున్న చాలామంది ఈ సినిమా చూసి మళ్ళీ యూనిట్ అయిపోతారు. అలాగే ఇందాక ఉత్తేజ్ అన్న చెప్పినట్టుగా ఆ థాట్ ప్రాసెస్లో ఉంటూ పెళ్ళెందుకురా, జీవితం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉన్న చాలామంది 365 రోజులు తిరగకుండా పెళ్లి చేసేసుకుంటారు. ఈ రెండు ఖాయం. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ ద ఫిలిం. అంత హై ఇంటెన్సిటీతో అంత ఎఫెక్టివ్గా తీశారు రాము గారు. ఇది యాక్చువల్గా రాము గారు కూడా వర్తిస్తుంది, సినిమా చూడలేదు కాబట్టి. ఇంకా అండ్ మన కమింగ్ బ్యాక్ టు ద సాంగ్స్, నాగ శ్రీవత్స గారు కంపోజ్ చేసిన 5 ట్యూన్లకి 5 పాటలు రాసేటువంటి అవకాశం నాకు ఈ ఫిల్మ్తో లభించింది. అందులో నేను చాలా గొప్పగా ఫీల్ అయింది, చాలా ఎగ్జైట్ అయ్యింది పోసన గారు పాడిన పాట. ఆ పాట ఫస్ట్ నాకు రాము గారు నాకు సిచ్యువేషన్ చెప్పినప్పుడు, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్గా. సో దానికి నాగ శ్రీవత్స గారు ట్యూన్ ఇచ్చారు. ఏం రాయాలో అర్థం కాల. ఆ పాట మళ్ళీ విన్నాను, భద్రం బీ కేర్ఫుల్. అంతకంటే గొప్పగా రాయటం కష్టం, ఆ విషయం నాకు అర్థమైపోయింది.
google.com కొట్టాను, ఇమేజెస్లోకి వెళ్ళాను, సీతారామ శాస్త్రి గారి పేరు కొట్టాను, ఆయన ఫోటో వచ్చింది, దండం పెట్టుకున్నాను, రాశాను పాట, రికార్డింగ్ అయింది. పోసాని గారి పక్కన నుంచుని ఈ పాట రికార్డింగ్లో పాల్గొనడం అది ఇంకో మధుర అనుభూతి. సో ఇంతకుమించి చెప్పేది ఏం లేదు. అండ్ ఇంకొక విషయం, నాగ్ శ్రీవత్స గారి టాలెంట్ ఏంటో అసలు ఆయన పేరుకి పరిచయం, ఆయన టాలెంట్కి నిర్వచనం నిన్నటి వరకు చెప్పాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఈ వేదిక ముఖంగా అదంతా కూడా అందరూ చూశారు. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ మధురా శ్రీధర్ గారు, అలాగే పూరి జగన్నాథ్ గారు, వివి వినాయక్ గారు, అలాగే కోన వెంకట్ గారు, అందరిని అడిగేది ఒకటే, నాగ్ శ్రీవత్స గారికి అవకాశాలు ఇచ్చి ఆయన బాగా ప్రోత్సహించండి. ఎందుకంటే మీరు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన నాకు ఇస్తాడు. థ్యాంక్ యూ సార్. నాగ్ శ్రీవత్స గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, మీ ఎక్స్పీరియన్స్ సార్. అందరికీ నమస్కారం. చాలా గొప్ప అనుభూతి. ఎందుకంటే 1989లో శివ రిలీజ్ అయినప్పుడు కాలేజ్ డుమ్మాలు కొట్టి మేము బాటనీ పాట ముందు వాయించేవాళ్ళం, ఫ్లూట్ మీద వాయించేవాడిని. ఫ్లూటిస్ట్గా నేను ఎన్నో దేశాలు తిరిగాను, ఎన్నో ఇంటర్నేషనల్ కాన్సర్ట్స్ వాయించాను, ఎన్నో సినిమాలు వాయించాను, పూరి గారి సినిమాలు వాయించాను. అమ్మా నాన్న తమిళమ్మాయి వారి ఫస్ట్ సినిమా రికార్డింగ్ కూడా నేను వాయించాను రామానాయుడు స్టూడియోలో. ఐ రిమెంబర్ దట్ డే. అందరితో వాయించిన ఒక ఆర్జీవి అనేటువంటి ఒక మహాపర్వతానికి సంగీతం చేయడం అనేటువంటిది పెద్ద ఛాలెంజ్. ఆ డెప్త్ తెలిసిన వాడికే తెలుస్తుంది అదేంటో. ఎందుకంటే ఎయిదర్ నా కన్వెన్షన్ యాజ్ అ మ్యూజిషియన్ చాలామందితోటి చాలా కన్విన్సింగ్గా ఎయిదర్ వాళ్ళకి తెలియకపోతే ఇంకోటైనా చేయొచ్చు. కానీ ఆర్జీవి గారితో వర్క్ చేస్తున్నప్పుడు హీ టాక్స్ అబౌట్ బ్యాండ్స్, హీ టాక్స్ అబౌట్ బేస్ గిటార్ ప్యాటర్న్స్, హీ టాక్స్ అబౌట్ డ్రమ్ బీట్ ప్యాటర్న్స్. అంత నాలెడ్జ్, అంత మ్యూజిక్ గురించి ఉండి అతను మనకు తెలియనట్టుగా నాతో అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనర్గా ఫీల్ అవుతున్నాను సార్. నేను నా జీవితంలో ఒక గొప్ప మైల్ స్టోన్గా ఫీల్ అవుతున్నాను. ఒక మ్యూజిషియన్గా నేను ఎంత సాధించినా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ దగ్గర పనిచేయడం ఒక ఆనర్. డెఫినెట్గా మీరు అంత సహృదయత తీసుకున్నారు. నేను చాలా అప్రహెన్సివ్గా ఉన్నాను. ఆర్జీవి గారి జనరల్గా ఇంటర్వ్యూసు, ఆయన మాట్లాడే విధానం చూసి చాలా ర్యాష్గా ఉంటారు, ఎట్లా పనిచేయడం, నేను చాలా సాఫ్ట్ టెంపర్డ్ పర్సన్ని, ఎట్లా సింక్ అవుతుందో మా ఇద్దరికి అనుకునేవాడిని. ఆయనతో పరిచయం చేసిన ఈ కొద్ది కాలంలో నాకు అర్థమైందంటే ఆయనంత ఎమోషనల్ పర్సన్ ఎవరు లేరు. ఆయన గురించి తెలిసిన కోన వెంకట గారు, పూరి గారు బహుశా ఒప్పుకుంటారు. ఇస్ దట్ ట్రూ సార్? చాలా ఎమోషనల్ పర్సన్ ఇన్సైడ్ నుంచి. ఆయన బయటికి కనబడేటువంటి ఆ అగ్నిపర్వతం వెనకాల చాలా చల్లటి మనసు ఉంది అయింది. అండ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ జర్నీ ఫర్ ఆల్ దీస్ మంత్స్ వర్కింగ్ విత్ హిమ్. మ్యూజిక్ చేసాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. విషయం ఏంటంటే 5 నిమిషాలు మాట్లాడడానికి వెళ్ళి ఎన్నో విషయాలు మ్యూజిక్ గురించి మాట్లాడాం. నాకు అది చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఎన్నెన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఈ ప్రాసెస్లో ఐ వాంట్ టు కన్ఫెస్ వన్ థింగ్ సార్. నేను ఒక కీ కోసం ఏదైతే వెతుకుతున్నానో అది అన్లాక్ చేశారు నాకు మ్యూజిక్లో. నేను ఒకటి ఏదో వెతుకుతున్నాను, అది వెతుకుతున్న ఒక కీని నాకు అన్లాక్ చేశారు. నాకు ఒక వే కనబడింది అక్కడ. సో ఐ ఫౌండ్ అవుట్ ఎ న్యూ వే ఫర్ దట్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్, ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు డూ గ్రేట్ మ్యూజికల్ థింగ్స్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత ఒక్క విషయం కూడా చెప్పాలనుకున్నాను. పెళ్లి గురించి అందరిని అడిగారు, నన్ను అడగకపోయినా నేను చెప్తాను. అదే సార్ అడగాలనుకున్నా. అంటే బేసికలీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది పెళ్లి మీద అని? మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు, మనుషులకు ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా different గా చెప్పారు ఎవరైనా కదా. మనిషే కదా, సొసైటీలో మనిషే. అంటే మీ వాయించుడు వేరే ఉంటుంది కదా సార్? ఏముండదు, అందరూ ఒకలాగే వాయిస్తారు. మ్యారేజ్ అనేటువంటి దాని మీద చాలామంది చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళ స్వయంకృతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ మాత్రమే. దానికి ఏది కొలబద్ద ఉందని నేను అనుకోవట్లేదు. పర్సనల్గా నేను అనుకునే నా పర్సనల్ ఒపీనియన్. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను నిజంగా ఆనందపడింది ఏంటంటే
ఆర్జీవి గారి నుంచి ఒక మంచి రొమాంటిక్ సినిమా, చాలా మంచి సినిమా. ఇంత ఎమోషనల్ సినిమా నేను చాలా కాలం అయింది చూసి అనిపించింది. సినిమా ఆర్ఆర్ చేయడానికి నేను స్కోర్ చేయడానికి చూస్తూ ఉన్నప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. నాగరాజ్ నీకు నచ్చిందా, ఎట్లా ఉంది అని అడిగేవారు. ఆయన ఎప్పుడు అంటుంటారు, నువ్వు చాలా కన్వెన్షనల్ పర్సన్వి, నువ్వు ఎట్లాగా ఆలోచిస్తావు డిఫరెంట్గా అని అంటూ ఉంటారు ఎప్పుడు. బట్ యాజ్ ఏ పర్సన్గా నేను చెప్పేది, మ్యారేజ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలీదు. వాళ్ళు డిరైవ్ చేసుకునేటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీను. అందరికి జీవితం అనేటి అందరికీ హ్యాపీగానే ఉంటుంది, హ్యాపీగానే ఉండాలి. మనిషిని మనిషి అర్థం చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వవు. అది మగవాళ్ళతో అయినా సరే, ఆడవాళ్ళతో అయినా సరే, అంతే. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ సురేష్ గారు. అండ్ ఇప్పుడు ది ఫైనల్ సాంగ్లోకి వెళ్ళిపోదామా? నాటకం సాంగ్ లాంచ్ టైం వచ్చేసింది. అండ్ మనందరి ఫేవరెట్ డైరెక్టర్స్ అండి. అంటే యాజ్ అన్ యాక్టర్ ప్రతి ఒక్కరికి వాళ్ళని ఎప్పుడు దగ్గర నుంచి చూస్తాం, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడతాం అనేది ఉంటుంది. అండ్ టీవీలో ప్రేక్షకులు అండ్ ఇక్కడ ఉన్న ప్రేక్షకులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు అల్టిమేట్ టాప్ 2 డైరెక్టర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ స్టేజ్ మీదకి వచ్చేయబోతున్నారు. వన్ ఇస్ మై ఫేవరెట్ పూరి జగన్నాథ్ గారు, అండ్ ద సెకండ్ వన్ ఇస్ అవర్ ఓన్ వివి వినాయక్ గారు ఆన్ స్టేజ్ టు లాంచ్ ది 7th సాంగ్. డి వెంకటేష్ గారిని బొకేతో రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేష్ గారు బొకేతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ మూవీలో 7th సాంగ్ నాటకం అనే సాంగ్ లాంచ్ అయిపోతున్నారు శ్రీ పూరి జగన్నాథ్ గారు అండ్ అలాగే వివి వినాయక్ గారు. వెల్కమ్ సార్. నాటకం అనే సాంగ్ లాంచ్. నాటకం సాంగ్. ఐ రియలీ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మమ జీవన హేతునా కంఠే భగ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం శతం త్వం జీవ శరదాం శతం. మనసుని మాయ చేసి చంపే ప్రేమ నాటకం, తెలియని గాయమేదో చేసే ప్రేమ భూతకం, చిరునవ్వులే చలిమంటలై చితిమంటలౌనవి. అమృతంలా కురిసే ప్రేమ, విషమల్లి మారే ప్రేమ, ఈ ప్రేమ నైజం ఏమిటో దీపంలా వెలిగే ప్రేమ, శాపంలా మారే ప్రేమ, ఈ ప్రేమ మర్మం ఏమిటో గత చరితం గురుతు
చితిమంటలేనవి. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ స్టార్టింగ్ నుంచి ఒక ఫీల్లో వచ్చిన మూవీ ఇలా కష్టాల్లో వచ్చింది. సార్ ఫస్ట్ పెళ్లి గురించి మనం ఉత్తేజ్ గారు చెప్తే విన్నాం, కోనా వెంకట్ గారు ఒకటి చెప్పారు, పోసాని గారు వచ్చి ఆయన స్పీచ్ ఇచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఆయన చెప్పారు. సో పూరి జగన్నాథ్ గారు ఏమనుకుంటారు, పెళ్లి తర్వాత నిజంగానే కష్టాలు వస్తాయా? ఆడది లేకుండా మగాడు బతకలేడు, ఇక మగాడు లేకుండా ఆడది బతకలేదు, అలాగే వాళ్ళిద్దరూ కలిసి అసలు బతకలేరు. ఇప్పుడు వీళ్ళు మీ అన్నదమ్ముల రిలేషన్ ఎలా ఉందని అడగట్లేదు, వీళ్ళు తల్లి కొడుకులు మీ రిలేషన్ ఎలా ఉందని అడగట్లా, మీ అక్క చెల్లెలు స్పెయిన్ గురించి చెప్పాలి, 2 కంట్రీల గురించి చెప్పాలి మీకు. స్పెయిన్లో విమెన్ చాలా రూల్స్ అవి పెట్టడం వల్ల చాలామంది పెళ్ళిళ్ళు మానేశారు. ఇప్పుడు అక్కడ యూత్ ఎవరో పెళ్ళిళ్ళు చేసుకోవట్లే. మ్యారేజ్ అరేంజ్ అయిపోయేసరికి ప్రీస్ట్ అనేవాడు అరేంజ్ అయిపోతాడు అక్కడ. పెళ్ళే కాకపోతే పంతులు గారికి ఎందుకు ఫోన్ చేస్తాం, ఏదో అవరత్వం అని ఇవరత్వం అని. సో పంతులు గారికి ఎప్పుడైతే ఫోన్ చేయలేదో రిలీజియన్ అరేంజ్ అయిపోతుంది. రిలీజియన్ అరేంజ్ అయిపోతే గాడ్ అరేంజ్ అయిపోతాడు. స్పెయిన్లో ఇప్పుడు ఎవరు అక్కడ చర్చెస్కి వెళ్ళట్లేదు. ఇది పెళ్ళి లేకపోవడంలో వచ్చిన ఒక ప్రాబ్లం. అలాగే ఇంకో కంట్రీ జమైకాలో పెళ్ళిళ్ళు లేవు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గర నుంచి పోలీసుల వరకు మొత్తం అంతా విమెన్ రూల్ చేస్తుంటారు. ఆ కంట్రీలో పెళ్ళిళ్ళు లేవు. ఎవడైనా నచ్చితే తీసుకొచ్చి ఇద్దరు పిల్లలకి అంటారు, నచ్చకపోతే ఆ మొగుడిని కాళ్ళు పట్టుకుని బయట ఇంట్లో దోసేస్తారు అక్కడ. ఆ కంట్రీలో కూడా క్రైమ్ లేకుండా ఉంది ఇదొక. బట్ వేరే ఏ జంతువులు పెళ్లి చేసుకోవట్లేదు, మనం హ్యూమన్స్ ఒకటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం మ్యారేజ్ అనేది. బట్ నా దృష్టిలో ఒకసారి రాముగారు నన్ను 3 కార్లో డ్రాప్ చేసి ఇంటి దగ్గర, ఇలా రాత్రి 3 గంటలకు వెళ్తున్నాం, మీ ఆవిడ ఏమందా అని అడిగారు. నేను మేనేజ్ చేస్తాను సార్ అని చెప్పాను. ఈ తెలివితేటలు లేకే నేను మా ఆవిడని వదిలేసాను, లేదంటే నేను హాయిగా ఉండేవాడిని చెప్తాను. ఒక ఫాదర్ ఎప్పుడైనా తన కొడుకుతో ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాను, నిజం చెప్పరా అంటాడు. తల్లి కూతురుతో యాజ్ అ ఫ్రెండ్లా అడుగుతున్నాను, నాకు నిజం చెప్పంటది. అంటే మనకున్న రిలేషన్ కంటే ఎక్కువ వాల్యూ మన ఫ్రెండ్షిప్కి ఇస్తాము. అందరికీ తెలుసు, మనందరికీ ఒక ఫ్రెండ్తోనే ట్రూత్ఫుల్గా ఉంటామని. నేను రాముగారి నాది ఒక 20 సంవత్సరాల రిలేషను. ఈ 20 ఏళ్ళలో నేను ఎప్పుడూ ఆయన మీద కోపం రాలేదు, ప్రేమ తగ్గలేదు, రెస్పెక్ట్ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు అంటే ఎనీ రిలేషన్ సేవ్ చేసుకుంటే ఉంటుంది, ఉంది కదా అని వదిలిస్తే మాత్రం ఉండదు. ఈవెన్ మొగుడు పెళ్ళాల రిలేషన్ అనేది అంతే. 20 ఏళ్ల తర్వాత నిన్నగాక మొన్న మా ఆవిడ టాటూ చేయించుకుంది నా పేరు. నేను ఎంత మేనేజ్ చేయకపోతే టాటూ చేయించుకుంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, అలాగే మా వైఫ్తో నాకేం ప్రాబ్లమ్స్ లేవు, యాజ్ అ ఫ్రెండ్స్గానే ఉంటాం. బట్ వెరీ సూన్ మ్యారేజ్ అనేది సొసైటీ నుంచి డిజపేర్ అయిపోద్ది, అది నేను నమ్ముతున్నాను. ఫ్యూచర్లో కూడా ఓన్లీ ఫ్రెండ్సే మిగులుతారు. సో ఫ్రెండ్స్లా ఉండాలనుకునేవాళ్ళు, ఉండగలిగేవాళ్ళు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోండి, లేదన్నట్టు మానేయండి. అది నేను ఇచ్చే సలహా. సో ఫ్యూచర్లో ఇండియా ఒక స్పెయిన్ అవుతుందా, ఒక జమైకా అవుతుందా సార్? ఏదైనా ఫ్రెండ్స్ మిగులుతారని చెప్తాం కదా. ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వివి వినాయక్ గారు, మీ డెఫినేషన్? నాకు పెద్ద డెఫినేషన్స్ ఏం తెలియదు, అంత అన్ని తెలివితేటలు నాకు లేవు. అసలు రాము గారికి ఈ స్టేజ్కి ఈ సినిమాకి సంబంధం లేనట్టుగా ఉంది సార్. అసలు
ఆల్ ది బెస్ట్. సినిమా బాగా ఆడాలి. పెళ్ళి గురించి అందరూ జోకులు వేస్తే నవ్వుతారు తప్ప సీరియస్గా అనుకుంటే ఎవరో పెద్ద ఫీల్ అవ్వరు. కోనా ఇంకేమైనా మిగిలితే నువ్వు చెప్పు, నాకు మాటలు రావట్లే. థ్యాంక్ యూ రాము గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, దట్ వాజ్ పూరి గారు అండ్ వివి వినాయక్ గారు లాంచింగ్. రవి, ఇక్కడికి వచ్చినావు కదా, సో టీవీ చూస్తున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మనం వెయిట్ చేస్తున్నాం. దేని గురించి? రాము గారు ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తారో దాని గురించి. రామ్ గోపాల్ వర్మ గారి పెళ్లి. ఇప్పుడు తెలియనిందానే నీకు? అప్పటి నుంచి లేకుండా. అంటే అప్పటి నుంచి కదా, ఇప్పుడు సిచ్యుయేషన్ వచ్చింది కదా, ఇప్పుడు పెళ్లి. ఆర్జీవి గారి పెళ్లి. ఇప్పుడు పెళ్లి. పెళ్లి కూతురు అదంతా నేను చెప్పను. ఆయన అక్కడే ఉంటారు, స్టేజ్ మీద మాత్రం పెళ్లి జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాత్రం నేను చెప్పను. ఓకే, వెనకాల రెడీ అవుతున్నారు. ఓకే ఓకే, ఒక సస్పెన్స్ అండి. అంటే ఈ షోకి ఇదే హైలైట్ అవుద్ది అని మేము నమ్ముతున్నాం, చాలా మంది నమ్ముతున్నారు. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే ఆ సర్ప్రైజ్ ఏంటో ఈ ఆడియో ఫంక్షన్లో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ ది సర్ప్రైజ్. భారతదేశం ఆత్మ గ్రామంలో ఉందని మహాత్మా గాంధీ అన్నాడు. అప్పుడు వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న ఆశయం తెలియదు. కానీ భారతదేశం ఆత్మ కాదు, భారతదేశం ఆధారపడింది కేవలం పెళ్లి మీదని రామ్ గోపాల్ వర్మ అంటాడు. ఎందుకంటే పెళ్లి సంవత్సరం అనేది కరెక్ట్గా ఉంటేనే భారతదేశం, ఆ గ్రామాలు, ఇంకేమైనా. సో ఈరోజు 365 సినిమాలో ఈ ప్రతి నిమిషం, ప్రతి అనుక్షణం, ప్రతి తాపత్రయపడింది నేను అదే. బికాస్ బేసికలీ పెళ్ళి నేను చేసుకోవచ్చు, పెళ్ళికి నేను పనికిరావచ్చు. పెళ్ళి అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉండదు నాకు తెలిసి, ఇంకెలా ఉండిపోతుంది. ఐ వాంట్ పెళ్ళి. యా, హలో భద్రం ఎక్కడ? నేను ఆజీవిని మాట్లాడుతున్నాను. ఆర్జీవియా? ఎవరు? నాకు అర్జెంట్గా ఒక అమ్మాయి కావాలి. అదేనయ్యా, నువ్వు ఎవరు? నువ్వు ముందు చెప్పబెట్టి. ఆర్జీవి అంటే ఎవరు? రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. మీరు ఇంకా బతికున్నారు సార్? సారీ సార్, అదే మీరు దేవుడి మీద సెటర్లు వేసారు, తర్వాత ఏదో అయింది అన్నారులే. దేవుడు కూడా నా మీద సెటర్ లేడానికి రెడీగా ఉన్నారు స్వర్గంలో. చెప్పండి, ఇప్పుడు ఏం కావాలి మీకు? నాకు అర్జెంట్గా ఒక అమ్మాయి కావాలి. నేను ఆ టైప్ కదండి. హలో, నేను అడిగేది కూడా దాని గురించి కాదు. బేసికలీ 365 సినిమాలో ఏం జరిగిందంటే, సినిమా తీస్తూ జర్నీలో నేను ఒక సంసారం సాగరంలో మునిగిపోయాను. నేను కూడా పెళ్లి చేసుకోవాలి, నాకు కూడా ఒక అమ్మాయి కావాలి, సంసారం, పిల్లలు, ఇవన్నీ నేను అనుభవించాలని కోరిక నాలో వచ్చేసింది. దట్స్ వై నేను ఏం చెప్తానంటే, పెళ్లి చేసుకోవడం ఒక అందమైన అమ్మాయి కావాలి. ఫోన్ పెట్టిన తర్వాత వెంటనే నువ్వు నా పక్కన ఉండాలి, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఇంటికి వెళ్ళాలి. ఉంటాను. ఇప్పుడు వీడికి పెళ్లి చేయడం వల్ల లాభం ఏంటి? ఓ, ఈయనకి పెళ్లి చేస్తే దాని ద్వారా కాంటాక్ట్స్ ద్వారా హీరోయిన్స్ అందరికీ మన బాగానే ఉంది, అయితేనే వెళ్దాం. ఇంతకే ఈయన దరిదాపు 100 మందిలో 40% మంది విడాకులు తీసుకోవడం కారణం ఈయనే. ఈ ట్వీట్స్ ఈయన. సర్లే, తప్పదు కదా, వెళ్దాం. ఇప్పుడు ఏంటి సూట్ ఏంటి? అదేంటి సార్ అది? బేసికలీ పెళ్లి చేసుకునేటప్పుడు రిసెప్షన్లో సూట్ వేస్తారు. సూట్ వేస్తారు. నేను కూడా విచిత్రంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, వర్మ అనే వ్యక్తి మారిపోవాలని చెప్పేసి సూట్ అవ్వకపోయినా సూట్ వేసాను. బంధుమిత్రులు లేరి వాళ్ళ బంధుమిత్రులు పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు అవసరం అంటావు. అందుకే షాకిని, డాకిని, పిచ్చాసిని వీళ్ళే నా పెళ్లి చూపు. వాళ్ళు ఎవరో నీకు కనిపించు. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బయట టాక్ ఏంటంటే సినిమా వాళ్ళకి పిల్లని ఎవరు, అది మీ గురించి తెలిసి మీ చరిత్ర తెస్తే అసలు ఎవరు. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ట్రెండ్. కాబట్టి మీరు ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు కంగారు పెట్టండి బాబు, చెప్పరా ఉన్నాను. ఇప్పుడు 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 ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ మార్చాలి. అని కాదు, అంటే సరిపోద్ది. ఏదో కరెంట్ అఫైర్ చేస్తూ ఉంటుంది. నటించడం చాదు కాదు. ఆ పిల్ల పడితే ఏదో గొడవ. పెళ్లి వారు వచ్చేస్తున్నారు అబ్బాయి, కుర్చీలు అవి ఏర్పాటు చేయి తొందరగాను. అక్కని రెడీ అని చెప్పు, మీ అమ్మని కూడా తయారమ్మను. అది తయారవడం కాదు, దాని కూతురు తయారు చేయమని చెప్పు తొందరగా. పెళ్లి వారు వచ్చేస్తున్నారు,
దుర్ముహూర్తం వచ్చేస్తుందిరా నాయన, తొందరగా రా, తగలడరా నువ్వు. ఏయ్! అది వచ్చేసారు. నమస్కారం అండి, నమస్కారం. ఏంటి? అక్కడ కూర్చోండి బాబు. మీకు ఏం చెప్పాను, మార్చండి. కూర్చోండి అక్కడ. ఏడు బాబు, ఆ మూలకెళ్ళాడు, ఈ మూలకెళ్ళాడు, కింద పెట్టి చూసాడు, పైన పెట్టి చూసాడు. ఏంటి బాబు? అబ్బాయి ఆయనకి చాతస్తు ఎక్కువండి, వాస్తు చూస్తున్నాడు. ఇక్కడ మాంగారు ఇల్లు కదా, వాస్తు చూసుకోవాలి కదా. వాస్తు నాలకి కూడా ఉందన్నమాట కుర్రాడికి. బాబు పేరేమిటి? రామ్ గోపాల్ వర్మ. రామ గోవింద వరహాలండి, ఆర్జీవి అంటారన్నమాట. అడిగి చచ్చాను గోపాల్ వర్మ అంటే. బాబు మీదే ఊరు? అబ్బాయి బొమ్మలా ఉంటుంది మీ అమ్మాయి అంటున్నాడు. బొమ్మలా ఉంది మా అమ్మాయి అంటే. ఇంకా మా అమ్మాయి రాలేదు. చూడు బాబు, బొంబాయి అంటే నాకు చాలా భయం. అక్కడ మాఫియా అండర్ వరల్డ్ ఇవన్నీ ఉంటాయి, చాలా భయం నాయన బొంబాయి అంటే. బయలుటారా మీరు? దీనికి అండర్ వరల్డ్ అన్న, మాఫియా అన్న అసలు ఏమీ తెలియదు దీనికి. తెలీదా? అబ్బాయి ఈయన కాంట్రవర్సీ చాలా దూరంగా ఉంటాడు బాబు. ఇప్పుడు మాఫియా అంటే ఏంటి చెప్పు? క్షమించు. చూసారా, ఆయనకి ఏం తెలియదు, చెప్పారు కదా, అసలు ఏం తెలియదు. మాఫియా అంటే క్షమించదు. మాఫికియా క్షమించు. మాఫియా హిందీలోకి మార్చారా? చాలా తెలివైన వాడే అల్లుడు. చాలా తర్వాత తెలుస్తుంది నీకు. బాబు మీ హాబీస్ ఏమిటి? డైరెక్షన్ చేయడం, పబ్లిసిటీ. అదేంటి పబ్లిసిటీ? అలాంటిది లేదండి బాబు. ఇందాక నుంచి చూస్తున్నాను ఊరికే ఇది నొక్కుతున్నాడు ఏంటి? ఆయన హైటెక్ సిటీ లో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విన్నారా ఎప్పుడైనా? వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్క్ ఫ్రమ్ మొబైల్ అనమాట. ఓహో, మొబైల్ చేస్తుంటారు. మొబైల్ లో అన్ని పనులు. అన్ని మా అమ్మాయి సుఖపడుతుందో లేదో మొబైల్లోనే అన్ని పనులు చేస్తాట. పుచ్చుకుంటాడు బాబు ఏం తీసుకుంటావు? ఏం వడ కందిపప్పు చట్నీ అంటున్నారు. వడ కందిపప్పు చట్నీ. బాబు బాబు ఏంటైనా ఇక్కడ రక్తం ఉందేంటి బాబు? అది కుంకం. ఈయనకి దైవభక్తి ఎక్కువ. పొద్దున్నే ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకు పూజ, దేవి గుళ్ళో కుంకుమ పూజ చేయంతనే రారు. రాత్రి పూట వచ్చేసి అది కూడా చెప్పేసి మొన్న వినాయకుడితో పాలు దగ్గర కదా, వినాయక ఈయన పోలే, ఫస్ట్ తాగింది ఈయన పోలే. అబ్బో, ఇంత చిన్న వయసులో కార్తీక మాసాలు అన్ని కూడా చేస్తారు ఈయన. కార్తీక మాసం చాలా బాగుంది బాబు. బాబు దుర్ముహూర్తం వచ్చేస్తుంది, నువ్వు అనుకోతే అమ్మాయిని పిలిపించు. భయపెట్టకయ్యా. అమ్మాయిని తీసుకురా తొందరగా తీసుకురా. కాస్త సిగ్గుపడవే, నీ అమ్మ కడుపు బంగారం కాదు, కాస్త సిగ్గుపడు. వచ్చేసింది బాబు. మా అమ్మాయి, మా ఆవిడ, మా అబ్బాయి. బాబు అదేంటి అమ్మాయి వస్తే అలా కళ్ళెత్తి పైకి చూడాలి కానీ ఇలా కింద ఇలా చూస్తావేంటి? అంత ఆల్రెడీ మీ అమ్మాయిని చూసాను, సినిమా తీసాను, రిలీజ్ చేయడం ఆలస్యం అమ్మాయి మీద. అమ్మాయి అప్పుడే సినిమాలో హీరోయిన్ లా ఉంది మీ అమ్మాయి అంటున్నాడు. అదృష్టవంతురాలు. సరిపోదు, కనిపించాలి అమ్మాయి అంతే, నా పోలికే అంత అదృష్టవంతురాలే. బాబు ఏదైనా అడగాలంటే అడుగు. తప్పకుండా అడుగు బాబు, మొహమాట పడకు, అడుగు. రక్త చరిత్ర సినిమా మీద ఒపీనియన్ ఏంటమ్మా? కళ్ళమని నీళ్ళు అట్టుకుంటాడు. అదేంటి అలాంటి అడుగుతాడు? ఆయన అంటుంది రక్తదానం ఎప్పుడైనా చేసిందా పిల్ల అని అడుగుతున్నాడు. అదా, అబ్బో 2 బకెట్లు చేసింది, ఇంకా చేయకమ్మా నీరసం వస్తుంది, పెళ్లి కావాల్సిన పిల్లవే అని చెప్పి నేనే సర్దాను. చాలా బాగుంది బాబు. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ కుట్లు, అల్లికలు, పాటలు, మాటలు, వంటలు, గింటలు, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అన్నీ నేర్పేశాను బాబు. కత్తి పట్టడం నేర్పించారా? కత్తి పట్టడమా? అదేంటి కత్తి పట్టడం? వంట వరపు నేర్పారా? రేపు వచ్చిన తర్వాత కాయగూరలు కోయాలి కదా, కత్తి అది. ఓహో, అల్లుడు గారి అభిప్రాయం అదా కత్తి పట్టడం అంటేను? నేను ఏదో కంగారు పడిపోయాను. బాబు మీ అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోవాలంటే కాస్త అలా పక్కకెళ్ళి మాట్లాడుకుంటారా? పక్కగా నేను ఏది చేసినా కూడా పక్కకెళ్ళి చేయను. పబ్లిసిటీ కోసం జనాల ముందే చేస్తాను, పెళ్ళైనా జనాల ముందే చేస్తాను, తర్వాత జరిగిపోయేది కూడా జనాల ముందే చేస్తాను. ఐ వాంట్ పబ్లిసిటీ. చాలా అధునాతన భావాలు ఉన్నాయి అబ్బాయికి. నచ్చింది అడిగా బాబు. అమ్మాయి
నచ్చిందా? అమ్మాయి నాకు సూపర్గా నచ్చింది. బేసికెళ్ళి వదనం కట్ చేసి తీసుకెళ్ళి ఏంటి కట్టి గిట్టింగ్ అంటాడు. సో అమ్మాయి నీకు అబ్బాయి నచ్చాడు. ఇప్పుడే ఇచ్చానే పెళ్లి చేసేసుకోవాలని ఇక్కడ పెళ్లి పెట్టేసాను. ఉండు బాబు ఉండు, అమ్మాయికి కూడా నచ్చాడు. కొన్ని కంగారు పడకు. నీకు నచ్చాడు అబ్బాయి? ఆయన నాకు చాలా బాగా నచ్చాడు. ఏ నచ్చాడే, నా ప్యాంట్ అంత ఉన్నాడు, ప్రతిసారి ఏమో ఇలా 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 నొక్కుతున్నాడు, వేరే పని లేదు. ఎలా నచ్చాడు నీకు? ఆయన ఫోన్ ఎన్నిసార్లు బాగా చూసుకుంటున్నాడంటే పెళ్ళైన తర్వాత నన్ను ఎంత బాగా చూసుకుంటాడు. ఫోనే ఇంత సున్నితంగా నొక్కుతున్నాడంటే అబ్బో అబ్బో చాలా తెలివిందని. నచ్చిందండి నచ్చిందండి. ఇక్కడ పెళ్లి అయిపోవాలి, వీళ్ళ సమక్షంలో పెళ్లి అయిపోవాలి. పెళ్లి పందిరి ఉండాలా, చుట్టాలు ఉండాలి, ఎవరు లేరు కదా. పందిరి అవసరం లేదు, పబ్లిసిటీ కావాలి. అట్లీస్ట్ ఫోటోగ్రాఫర్ కావాలి కదా. నా సెల్ ఫోన్ ఉంది, తీసేస్తాను నేను. రెడీ? ఓకే రెడీ. ఓకే భద్రం మంత్రులు చదువు. అత్తయ్య మీరు కూడా రండి. కమాన్. అత్తగారు అమ్మలాంటిది. అమ్మ ప్లీజ్ దూరం ఉండమ్మా. రెడీ భద్రం మంత్రులు చదివేసి ఫస్ట్ టైం కడుతున్నాను. బేసికలీ ఎన్ని మూలు ఏమంటారు? నువ్వు ఎన్ని వేసావయ్యా? మేము ఆ వయసులో 3 వేసాం బాబు. నేను 1000 వేస్తాను. నీకు అభ్యంతరం? అబ్బో అబ్బో చాలా వెరైటీ అల్లుడి గారు. వెరీ గుడ్ నైస్. ఇప్పుడు వామన్ చుట్టూ తిరగండి. అదే నాయన చుట్టూ తిరగమంటే అలా లేపు తీసుకుపోతున్నాడు. అలాగా మీరు ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు తిరిగాం. మావాడు 14 సార్లు తిరుగుతాడు. ఫాస్ట్ అయిపోయింది కదా. అయిపోయింది. అరుంధతి నక్షత్రం చూడన్నాడా? నేను వేరే వాళ్ళ సినిమా చూడని నీకు తెలుసు కదా. సరే అయితే నా సినిమా నేనే చూసుకుంటాను. పెద్ద ఆశీస్సు తీసుకో. రెడీ అందరూ. ఏమిటయ్యా అది ఆశీర్వాదం అంటే? టికెట్లు అమ్మే వాళ్ళ తోచుకొచ్చేస్తున్నాడు. అందరు దండ పెట్టిస్తాను. ఇంకా అంతే మార్చలేమని. భద్రం ఒక నిమిషం ఫోన్ వస్తుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వాట్ ఇస్ దిస్? సంజయ్ ద జైల్ నుంచి బయటకు వచ్చాడా? ఓ పని చేయండి, వెంటనే డేట్స్ తీసుకుని వర్మ వచ్చేస్తానని చెప్పండి. నెక్స్ట్ ఫ్లైట్కి నెక్స్ట్ మనం సినిమా తీసేసి రిలీజ్ చేయాలి. ఓకేనా? వీరప్ప ముందు తీసేద్దాం. ఓకేనా? సంజయ్ అడిగి చెప్పాడు. ఉంటుంది బాయ్. ఉంటుంది అలా వెళ్ళిపోతున్నాడు. కాస్త ఆ కాస్త పని అదే కార్యం కూడా అయిపోతే అమ్మాయి సుఖపడుతుంది. ఆయన ఫస్ట్ నైట్ కొంచెం కంగారు పడతాడు. ఫార్మాలిటీస్ కదా. అవును, సినిమా అయ్యాక ఎడిటింగ్ ఎంత ముఖ్యం, పెళ్ళి అయ్యాక శోభనం అంత ముఖ్యం. అంతే. బేసిక్లీ పంజగుడు శ్మశానం ఏర్పాటు చేసి రాత్రి 12ంటికి అటో షో మధ్యలో మా మంచం మిడ్ నైట్ లో శోభనం చేస్తే చాలా బాగుంటుంది. శ్మశానం బుక్ చేయండి. ఉంటారు. వీడి పిశాచాలతో పెళ్లి అవ్వాలి కానీ మానవులతో కాదురా బాబు. మంచి 4 మడత మంచాలు ఏంచండి అక్కడ. మడత మంచాలు కూడా. ఇంకా వీడి తాలూకాళ్ళు ఇంకో 3 ఉన్నారా? ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి నా సంభావన కూడా నాకు ఇచ్చేస్తే. సంభావన? ఇంత చక్కటి సంబంధం తీసుకొచ్చావు, నీకు సంబంధం ఇప్పుడు సంభావన ఇచ్చేద్దారా? ఏదైనా ఈడా హలో హాయ్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. బేసికలీ నీకు తెలియకుండానే 11 మంది డూప్స్ ఉన్నారు. వచ్చినోడు 6వ డూపు. 11 మంది డూపులు ఉన్నారా? అంటే బిన్ లాడన్కి జాతి పుచ్చుకప్పుడు ఉండేవారు. ఇప్పుడు మీకు కూడా ఉన్నారు 11 మంది. ఓయమ్మా, ఇప్పుడు ఈ మీటింగ్లో ఎంతమంది వచ్చారో? ఫస్ట్ లైన్లో ఎవరో కూర్చున్నారు. ఆయన డూప్ రోజులో నాకు తెలియదు మరి. సరే సార్ సరే వచ్చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. నేను హలో రవి, నాకు ఒక డౌట్ వచ్చిందిరా. అంటే ఆర్జీవి గారిని చూస్తే అలా అనిపించట్లేదు. ఆయనకి మరి ఇంత తిక్కుంటుందా? పిచ్చా నీకు? దీనికంటే ఎక్కువనే ఉంటుంది. జస్ట్ ఫర్ కామెడీ. అండ్ దట్ వాజ్ రాకేష్ అండ్ టీమ్ పర్ఫార్మింగ్. అండ్ రాకేష్ యాజ్ ఆర్జీవి సార్ బాగానే చేశారు. అండ్ ది హోల్ టీమ్కి గట్టిగా చెప్పండి. వెరీ నైస్. ఆర్జీవి గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా ఆయన పెళ్లి ఇలా జరుగుతుందని స్టేజ్ మీద. నిజంగా అందుకే దీన్ని స్కిట్ అంటారు, అందుకే దీన్ని కామెడీ కోసం చేసామంటారు. అండ్ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మనము దట్ వండర్ఫుల్ డైరెక్టర్, 365 days డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అండ్ ఆర్జీవి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పండి. ప్రొడ్యూసర్ డి వెంకటేష్ గారిని బొకేతో రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేష్ గారు. వెల్కమ్ సార్.
ఇప్పుడు ఇందాక వినాయక్ అన్నట్టు ఇది ఆర్జీవి ఆడియో ఫంక్షనా, వేరే దానికి వచ్చానా, లేకపోతే అసలు అంటే అంత కొత్తగా ఉంది, సంబంధం లేకుండా నేను చేసిన ఎంతవరకు ఇన్ని ఇయర్స్లో వేరే రకాల సినిమాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ స్ట్రేంజ్గా ఈ సినిమాలో నాకు ఒక చాలా డిఫరెన్స్ ఏంటంటే, నేను కథ లేకుండా తీస్తాను, అసలు కథ ఆలోచించకుండా తీస్తాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్టే కూడా, చాలాసార్లు జరుగుతుంది అది. దాంట్లోంచే లక్కీగా నేను అనుకోకుండా ఒక కథ వచ్చేసి ఆ కథ హిట్ అయిపోతుంది, అంతేగాని నేను అనుకునేప్పుడు చేయలేదు కథ. కానీ స్ట్రేంజ్గా 365 డేస్లో కథ ఉందా లేదా నాకు తెలియదు, కానీ 365 డేస్ అనేది నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ నుంచి రాస్తున్నాను, 15 ఇయర్స్ నుంచి, లేకపోతే ఎందుకంటే నా పెళ్ళి అయినప్పటి నుంచి రాస్తున్నాను ఇది. అంటే ఇది కేవలం ఒక కపుల్ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మనసుల్లోంచి వాళ్ళ రియాలిటీ తెలుసుకోవటానికి కొంత టైం పడుతుంది. అంటే 365 డేస్ అనేది నేను ఒక జనరల్గా ప్రతి జంటకి అలా అవుతుందని నేను చెప్పట్లేదు. బట్ ఓవరాల్గా ఆ టైంలో మనం ముందు అనుకున్న దానికి తర్వాత అనుకునే దానికి ఒక సటిల్ వేలో తెలుస్తుందని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఇందాక జగన్ కానీ వెంకట్ కానీ ఇక్కడ వచ్చి పెళ్లి గురించి మాట్లాడిన వాళ్ళ రకరకాల ఒపీనియన్స్, ఎవ్రీబడి విల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందుకని ఇందాక నేను చెప్పినట్టు జనరలైజ్ చేయలేం. కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు నాకున్న రెప్యుటేషన్, నేను ఎంతసేపు అమ్మాయిల అందం గురించి లేకపోతే పెళ్ళిళ్ళు అనేది ఉండకూడదు, అసలు ట్రెడిషన్ ఉండకూడదు అనేది చెప్తూ ఉంటాను. అండ్ అది ఇప్పుడు సడన్గా ఆ టాపిక్ మీదకి రావటం అనేది, ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ అనేది ఒక ట్రెడిషన్ నుంచి వస్తుంది. కానీ ఆ మనుషులు వేరే ఉండొచ్చు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోరు, అమ్మాయి పేరు వేరు ఉంటుంది, అబ్బాయి పేరు వేరు ఉంటుంది. వాడికి ఉన్న క్యారెక్టరు, అమ్మాయికి ఉన్న పర్సనాలిటీ కానీ బిలీఫ్ సిస్టమ్. నా మటు నేను చూసిన ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళకి చాలా ఓవర్ కమిట్మెంట్ ఇచ్చేస్తారు పెళ్ళికి ముందు. నువ్వు లేకుండా బతకలేను, పెళ్ళైన తర్వాత నీతో బతకలేను, పెళ్ళికి ముందు అసలు నిన్ను చూడకుండా ఉండలేను, పెళ్ళి తర్వాత నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావు. సో ఇలాగా ఈ డిఫరెన్సెస్ అన్నీ వచ్చేది ఆబ్వియస్లీ కొంచెం ఒక ఫెమిలియారిటీ పెరుగు ఏదో, లేకపోతే అంతకుముందు ఎక్స్పెక్ట్ చేసింది మళ్ళీ రాకపోవడం, ఇలాంటి రకరకాలు జరుగుతాయి. సో అది ఎవ్రీబడి నోస్. అందుకని నేను చెప్పింది నా పెళ్ళి కథ అనేది అది కొత్తగా, అంటే ప్రత్యేకంగా నా కథ అని కాదు, ఇట్ ఈస్ ఎవ్రీబడి స్టోరీ అనేది నేను చెప్తాను. అంటే ఆల్మోస్ట్ ప్రతి జంటలో కూడా ఇదే జరుగుతుందని నా ఫీలింగ్. అంటే 365 డేస్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ప్రతి జంటలో జరగకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దెర్ విల్ బి సమ్ కామన్ పాయింట్స్ 100% విత్ ఎవ్రీబడీస్ లవ్ స్టోరీ అండ్ మ్యారేజ్ అనేది నా ఒపీనియన్. సో నేను ఫస్ట్ వాయిస్ ఓవర్లో చెప్పినట్టు పెళ్ళికి వ్యతిరేకంగా ఒక వద్దురా అనే పాట ఉంది, లేకపోతే వాళ్ళిద్దరూ ప్రేమ అనేది నాటకం అనే ఒక పాట ఉంది, లేకపోతే వాళ్ళిద్దరి కోర్టింగ్ టైంలో ఆ లవ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరికి అది. సో ఇట్ ఈస్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ రొమాన్స్ అండ్ హౌ దే కమ్ టుగెదర్ అండ్ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్. వాళ్ళ ఎమోషన్స్ని ప్రొజెక్ట్ చేస్తా ఐ ట్రై టు రైట్ ఎ స్క్రీన్ ప్లే వితౌట్ ఎనీ డ్రమాటిక్ ట్విస్ట్ ఆర్ ఎనీ ప్లాట్ పాయింట్స్ అలా లేకుండా, కేవలం వాళ్ళిద్దరి ఇంట్లో ఒకవేళ ఆడియన్స్ అనేవాళ్ళు ఇన్విజిబుల్గా అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి జరుగుతున్నది చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆస్పెక్ట్ ఐ ట్రై టు డూ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకోటి ఏంటో నేనంటే నాకే ఏదో చాలా వాళ్ళు సీరియస్గా మాట్లాడుస్తున్నానని ఫీలింగ్ వస్తుంది. నేను మామూలుగా సెటైర్లు వేసి లేకపోతే అంటే కంపదీసి అన్న నిజంగా స్టోరీ ఉన్న సినిమా తీసేసానేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ అది ఇప్పుడు అందరూ వచ్చి నేను చాలా ఎమోషనల్, నేను ఇందాక ఒక రాక్షసుడు కాదు లేకపోతే క్రూరుడు కాదు అని అందరూ చెప్తూ ఉంటారు.
నేను ఎప్పుడు నేను ఎమోషనల్ కాదు అని చెప్పలేదు, ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తానని చెప్పాను. కానీ దానికి అర్థం ఇన్ని వందల సార్లు చెప్పినా ఎవరికి అర్థం అవ్వదు, అది ఓకే బట్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. అండ్ for a change, I think I made this film very seriously. So I don't know if that is good. Charmi, that's bad manners. It's rude. And if I'm saying I'm making a film seriously, you are laughing. What is that? Okay. So anyway, the point is, as a sum up for this function, and నేను నా ఉద్దేశంలో పెళ్లి గురించి అంటే ఇప్పుడు ఏమి మంచిగా చెప్పినా, ఎస్పెషలీ నేను చెప్తే ఏదో ఒక లెక్చరో ఒక స్పీచ్ ఇచ్చిన ఫీల్ నాకే వస్తుంది. ఇంకా చెప్పకముందే ఏమో మళ్ళీ ఎందుకు వెళ్ళిన బోరు కావటం అని. సో ఐ థింక్ లెట్ మీ పుట్ ఇట్ దట్ వే, పుట్ ఇట్ దిస్ వే, దట్ 365 Days is a very, very special and dear film for me. Not about the film, it's about what the emotions it has between Apurva and Shreya, where Nandu and Anayaka are playing this. And I think they've done a fantastic job. And I really thank Nag Srivastava and LM Prem for doing very situational songs. అంటే ప్రతి సాంగ్ కూడా ఒక సిచ్యువేషన్ నుంచి వస్తుందండి. ఇట్స్ నాట్ మెంట్ ఫర్ రింగ్ టోన్లో వస్తుందా లేదా అలా ఆలోచించకుండా కేవలం దీనికి సూట్ అయినలాగా చేసాం సాంగ్స్. అండ్ ఇంకొంచెం మాట్లాడితే నేనే అన్ని అబద్ధాలు చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఐ విల్ రిలీవ్ యూ ఇన్ దట్. అండ్ ఇన్ని చెప్పిన తర్వాత ఇంక మీరే డిసైడ్ చేసుకోండి, నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నానే. నా గత చరిత్ర, నా రక్త చరిత్రలు గత చరిత్రలు ఒకసారి గుర్తు తెచ్చుకుని దాన్ని బట్టి ఐ వాంట్ యూ టు టేక్ ఆల్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీ వన్, Jagan, Vinayak, Venkat, all my friends, and we traveled a lot with each other. And also నేను ఈ ఈవెంట్కి పిలిచినప్పుడు నేను చెప్పింది ఒక కత్తి కానీ గన్ను కానీ ఒక చెంపదెబ్బ కానీ రక్తపు బొట్టు కానీ క్రైమ్ కానీ క్రిమినల్ కానీ ఏమీ లేకుండా ఒక మామూలు మనుషులు మామూలు ప్రాబ్లమ్స్తో తీసిన ఇది మొట్టమొదటి సినిమా నా కెరియర్లో. అది కానీ అది చాలా క్లీన్ సినిమా అని అవుతుంది. కానీ క్లీన్ సినిమా కూడా నేను డర్టీగా తీస్తానో లేదా మనం రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. సో లెట్ మీ, అంటే నేను కాన్స్టెంట్గా ఒక డిస్క్లైమర్ పెట్టుకుంటున్నాను, నా అలవాటు. సో ఇప్పుడు రాకీ నన్ను ఇమిటేట్ చేసినట్టు ఇప్పుడు నేను అలా చేస్తానో లేదో నాకు తెలీదు, కానీ మీరందరూ అది నవ్వుతున్నారు కాబట్టి అలాగే ఉంటానని నాకు ఫీలింగ్ వచ్చి నేను దాని గురించి కూడా కొంచెం అండర్ ప్లే చేసి నేను చాలా సీదాగా సాదాగా ఉంటాను అని కలర్ ఇవ్వడానికి కూడా ట్రై చేశాను. సో ఐ థింక్ ట్రూత్ విల్ బీ సమ్వేర్ ఇన్ బిట్వీన్ హౌ సీరియస్ ఐఎమ్ అండ్ హౌ జోకింగ్ ఐఎమ్, హౌ సర్కాస్టిక్ ఐఎమ్, ప్రతిదానికి మధ్యలో ఎక్కడ ఉంటుంది. సో మీలో ఎవరికి కావాల్సిన ట్రూత్ వాళ్ళు తీసుకోండి, ఎవరికి కావాల్సిన అబద్ధం వాళ్ళు తీసుకోండి. ఐ వోంట్ సే ఐ డోంట్ కేర్, బట్ ఐ కేర్ దిస్ టైమ్. థ్యాంక్ యూ. Thank you so Thank much. you so much, sir. As always, RGV garu is RGV garu. All right, so finally audio function ki velpadam. So we request Anayaka and Nandu to join us on stage along with Venkatesh garu, the producer of the movie. Puri garu, we request you to come on stage, sir, along with Madhura Sridhar garu, Charmi garu, Surabhi garu, Kona Venkat garu, Tej garu, Shriyasri garu, alage both the music directors Naga Srivastava garu and LM Prem garu to join us on stage. Poonam garu, Posani garu, we request you to join us on stage. నవీన్ యాదవ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఈ మూవీ పిఆర్ఓ వంశీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా శేఖర్ కోరుకుంటున్నాను. గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ది ఆడియో ఫంక్షన్ ఆఫ్ 365 Days ఆడియో లాంచ్ జరగబోతుంది. అండ్ కళామందిర్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పూరి గారు, we request you to do the honors, the launch of 365 Days audio. రాజ్ కందుకూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సివి రావు గారు, రామ్ సత్యనారాయణ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మ్యాంగో వంశీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
మ్యాంగో మ్యూజిక్ వంశీ గారు. ఎడిటర్ అన్వర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పూరి గారి చేతుల మీదుగా 365 days ఆడియో ఆన్ మ్యాంగో మ్యూజిక్. స్పెషల్ థ్యాంక్స్ టు వివిడ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ వండర్ఫుల్ ఈవెంట్. అండ్ అలాగే ఎన్టీవీ, వనితా టీవీ అండ్ TV9లో చూస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. All the best to Naga Srivatsa garu and LM Prem garu for giving wonderful music. And మొదటి సీడీని పూరి జగన్నాథ్ గారు రామ్ గోపాల్ వర్మ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సిరాశ్రీ గారిని, శశివర్ధన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రఘు కుల్కర్ణి గారు, ఆర్ట్ డైరెక్టర్ రఘు కుల్కర్ణి గారు, కాస్ట్యూమ్స్ శ్రావ్య వర్మ గారు, సినిమాటోగ్రఫీ అనిల్ గారు, పబ్లిసిటీ డిజైనర్ అనిల్ భాను గారు, రచన సహకారం వైదేహి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొరియోగ్రఫీ విజయ్ గారు, సినిమాటోగ్రఫీ అనిత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. Wishing 365 days audio and the movie and the whole team all the very best. ఈ మూవీ హీరో హీరోయిన్ నందు గారిని అండ్ అలాగే అనైక గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నందు గారు ముందుకొచ్చి, నందు గారు we request Nandu garu and Anayika garu to stay on stage, please. ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. 2 పాయింట్స్ చెప్తానండి ఈ సినిమా గురించి. ఫస్ట్ థింగ్, ఈ సినిమా చూసి ఎవ్వరు కూడా సినిమా చాలా బాగుంది అని చెప్పారు, చాలా బాగున్నా కూడా, బికాస్ వాళ్ళకి భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళి, అంటే పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎలా ఉంది సినిమా అని ఇంట్లో అడిగితే బాగుంది అని చెప్తే, ఓహో అంటే నువ్వు ఆ పాయింట్ కనెక్ట్ అయ్యావా, అంటే మన లైఫ్ అలా ఉందా అని అడుగుతారనే భయం ఉంటుంది. సెకండ్ థింగ్, ఈ సినిమా ఎందుకు చూడాలి అనే దానికి ఒకే ఒక రీజన్. ఒకసారి నేను రాము గారితో షూటింగ్ అప్పుడు మాట్లాడుతున్నప్పుడు రాము గారు చెప్పారు ఒక మాట, నేను ఆఫ్టర్ లైక్ 10 years రంగీల తర్వాత, ప్రేమ కథ తర్వాత ఫస్ట్ లవ్ స్టోరీ చేస్తున్నాను, చాలా రోజులకి మళ్ళీ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను. కానీ ఆ సినిమాలకు కూడా ఒక బ్యాక్ డ్రాప్ ఉంది, ఒక షూటింగ్ అనో ఇంకో వేరే బ్యాక్ డ్రాప్లో ఉంది. దిస్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిలిం ఇన్ హిస్ కెరియర్. నా ఫస్ట్ ఫిలింలో ఫీల్ అవుతున్నాను నందు ఇది, దట్ విచ్ హ్యాస్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఇన్ రియలిస్టిక్ సిచ్యువేషన్స్ అని ఒక మాట అన్నారు. సో ఐఎమ్ ఆనర్డ్ టు వర్క్ ఇన్ సచ్ అ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ టు బి అపూర్వ్, అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందు. అనైకన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. Namaskaram. Good evening to one and all.
Before saying anything, I want to share my feeling with you all. Coming here to talk about my second film with RGV sir is giving me the best feeling in the world right now. And to begin with, I want to thank him for giving me an opportunity for the second time to working with him. After Satya 2. It's always been a pleasure, and he's always trusted me, and the confidence that I have today is only because of him. You know, in the beginning, everyone was very surprised that 365 Days movie, Pelli Kada, is an RGV movie. But for those of us who worked in this movie, didn't feel any different. In the beginning we did, because we've never seen an RG film, on this kind of a subject. So yes, in the beginning it did, but seeing his passion, gradually when we were doing the film, seeing his passion, the love, and he's paying attention to the minutest details of this film, felt like he should, I was totally convinced that he should be doing this kind of a genre again. And I'm very sure that the audience too will be convinced with me. Nandu, I don't want to say much because I think his work will talk for him. He's going to shine bright like a star after this film. And it was great working with you. Besides anything, he's also a very nice human being. So, I hope to work with you soon. Vaidehi Garu. I really want to thank her because I've learned so much from her, including my Telugu dialogues. She's a woman of substance. I love you a lot. Thank you so much. Thank you. Thank you so much. And RGV garu, final words. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ ఇంపార్టెంట్ లైన్ ఐ ఫర్గాట్. అంటే చాలామంది నువ్వు ఎంత తెలుగు మాట్లాడుతావు, అన్ని లోకంలో అన్నీ తెలుసు నువ్వే అనుకుంటావు, అప్పుడు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు, నీ పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయింది అని అడుగుతారు నన్ను. దానికి నేను ఇచ్చే చాలా షార్ట్స్ అండ్ కరెక్ట్ సమాధానం ఏంటంటే, నాకు మంచి భార్య దొరికింది, నా భార్యకి చెడ్డ మొగుడు దొరికాడు. థ్యాంక్స్. Fantastic, sir. Thank you so much. And అదండి ఈ సక్సెస్ఫుల్ ఆడియో ఫంక్షన్ 365 డేస్ వచ్చినందుకు ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్. అండ్ వివిడ్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ ఈవెంట్ జరిగింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ లైవ్ కవరేజ్ ఇచ్చిన వనితా ఛానల్, వనితా టీవీ, TV9 అండ్ NTV వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ మనం సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. Thank you so much for being such dignified audience today. Hope you drive safe home. Have a good night. Thank you so much. Bye-bye.